హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఇప్పుడు అదే ఫ్యామిలీలో మూడు ముక్కలాట నడుస్తుంది. కొడుకు వైసీపీతో, కూతురు టీడీపీతో, ఇక మనవరాలకి జనసేనతో దోస్తీ ఏర్పడింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీతో అంటకాగడంతో అనుచరుల్లో అయోమయం ఏర్పడింది. రాజకీయాల్లో కీలక నేతగా రాణిస్తున్న ఆ పెద్ద ఆయన ఫ్యామిలీలో తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా జిల్లాలో ఇప్పుడు చర్చగా మారింది. డీకే ఆదికేశవులు పారిశ్రామికవేత్తగా, చిత్తూరు ఎంపీగా, టీటీడీ చైర్మన్ గా పనిచేసిన రాజకీయ అనుభవం ఆయనది. అంతేకాదు ఏఐసిసి కోశాధికారిగా దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనదో ప్రత్యేకం. ఆర్థికంగానే కాదు, సామాజిక వర్గాల్లోనూ ఆయనకు అగ్రస్థానమే. ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు అత్యంత సన్నిహితుడే కాదు, వ్యాపార భాగస్వామిగా పేరుంది. బలిజ సామాజిక వర్గంలో ఆయన ఒక కీలక నేత. ఆదికేశవులే కాదు, ఆయన భార్య డీకే సత్యప్రభ కూడా చిత్తూరు ఎమ్మెల్యేగా జిల్లా రాజకీయాల్లో కీలకంగా రాణించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందింది. డీకే ఆదికేశవులు, ఆయన భార్య సత్యప్రభ ఇద్దరు మరణించాక ఆ ఫ్యామిలీ వారసత్వం ఇప్పుడు పొలిటికల్ గా రాణించే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు కుటుంబంలో పొలిటికల్ డ్రామాకు తెరతీసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. డీకే ఆదికేశవులు కొడుకు డీకే శ్రీనివాస్ రాజకీయంగా క్రియాశీలకంగా అవుతున్నట్లుగా గత జనవరి 1న చిత్తూరులో అందరికీ విందు ఇచ్చి హడావిడి చేశారు. గత కొద్ది కాలంగా వైసీపీతో టచ్ లో ఉన్నారు డీకే శ్రీనివాస్. ఈ సమయంలోనే ఆదికేశవులు కూతురు తేజస్విని టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి రా కదిలిరా సభ వేదికపై దర్శనమిచ్చారు. ఇక మధ్యలో ఆదికేశవులు మనవరాలు తేజస్విని కూతురు చైతన్య ఇప్పటికే జనసేనలో చేరారు. చిత్తూరు జనసేన అభ్యర్థి తానేనని చెప్పుకుంటున్న చైతన్య ఆ నియోజకవర్గంలో హడావిడి చేస్తున్నారు. ఇలా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన డీకే కుటుంబం ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ కండువాతో కనిపించడం గందరగోళానికి అవకాశం ఇచ్చింది. అసలు డీకే ఫ్యామిలీలో ఎవరు ఏ పార్టీలో కొనసాగుతారు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, అసలు పోటీ చేస్తారా లేదే అనే అనుమానం అనుచరుల్లో నెలకొంది. ఈ నెల 6న గంగాధర నెల్లూరులో టీడీపీ నిర్వహించిన రా కదిలిరా సభలో ఆదికేశవులు కూతురు తేజస్విని పాల్గొన్నారు. చంద్రబాబుతో కాసేపు కూర్చొని మాట్లాడడంతో కేడర్ లో పెద్ద చర్చకి దారి తీసింది. చంద్రబాబుతో కలిసి వేదికపై తేజస్విని చేసిన హడావిడి చూస్తే ఆమెకే చిత్తూరు టీడీపీ టికెట్ అని పార్టీ కేడర్ చర్చించుకుంటుంది. తేజస్విని చిత్తూరు టికెట్ ను ఆశించే చంద్రబాబుని కలిశారని టాక్ వినిపిస్తుంది. ఇక కొడుకు డీకే శ్రీనివాస్ అన్ని పార్టీల్లోనూ టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతుంది. గత కొన్నేళ్లుగా వైసీపీతో డీకే శ్రీనివాస్ క్లోజ్ గా ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా చిత్తూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న డీకే శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానని కూడా ప్రకటించారు. చిత్తూరుకు వచ్చినప్పుడు టీడీపీ నేతలతో టచ్ లో ఉన్న డీకే శ్రీనివాస్ జనవరి 1న విందుకు తెలుగుదేశం నేతలకు ప్రయారిటీ ఇచ్చారు. దీంతో డీకే శ్రీనివాస్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. అయితే డీకే శ్రీనివాస్ వైసీపీ పెద్దలతోనే అత్యంత సన్నిహితంగా గత కొన్నేళ్లుగా ఉంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ తో పాటు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరాని శ్రీనివాసులతో సన్నిహితంగా ఉంటున్నారు. గతంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ తో వెళ్లి సీఎం జగన్ ను కూడా కలిసిన డీకే శ్రీనివాస్ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు డీకే శ్రీనివాస్ పొలిటికల్ గా మౌనం పాటిస్తుండగా ఆయన మేనకోడలు డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య హడావిడి చేస్తుంది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేన పార్టీలో చేరిన చైతన్య చిత్తూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి తానేనని చెప్పుకుంటున్నారు. ఆ పార్టీ కేడర్ తో సమావేశమవుతున్న చైతన్య నాగబాబు, నాదెండ్ల మనోహర్ ను కలిశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ కండువాతో కనిపిస్తుండడం ఆదికేశవులు ఫ్యామిలీ అనుచరులకు అంతుపట్టని రాజకీయ వ్యూహంగా మారింది. అసలు డీకే ఫ్యామిలీ చిత్తూరు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండబోతున్నారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.